కాకినాడ డివిజన్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఆర్ సత్యం పేర్కొన్నారు. కాకినాడ రైల్వే స్టేషన్ వద్ద గల రైల్వే కళ్యాణ మండపంలో కాకినాడ డివిజన్ రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ త్రైమాస సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి సంస్థ అధ్యక్షులు కెవి రమణారావు అధ్యక్షత వహించగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఆర్ సత్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ సత్యం మాట్లాడుతూ ఇతర రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్స్ చేయని విధంగా కాకినాడ రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ అందిస్తున్న సేవలు ఇతర అసోసియేషన్లకు స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో భాగంగా కాకినాడ రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్వి రమణారావు, కాకినాడ డివిజన్ రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కెవి రమణారావు, ట్రెజరర్ రఘురాంలను గౌరవ అధ్యక్షులు ఆర్ సత్యం ఇతర సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ బివి రమణ, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బుద్ధరాజు సత్యనారాయణరాజు పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. అందరికన్నా ముందుగా ఆఫీస్కి వచ్చి కూర్చుని ఎన్నో సమస్యలను క్లియర్ చేయడం, అలాగే నారాయణ గారిని, అలాగే మన రఘురామ్ గారిని, ఇటువంటి స్టాల్వర్స్ అందరూ కూడా తీసుకోమంటే ఎంతో చక్కగా ఎవరికి ఏ రోడ్డు లేకుండా చేయడం జరిగింది. దానికి మన మూర్తి గారు, విఎస్ఎస్ మూర్తి గారు, అలాగే డివిజనల్ అథారిటీస్లో మన ఆదర్శమైన బ్రాంచ్గా పనిచేస్తూ మిగిలిన బ్రాంచెస్ అన్నిటికి కూడా ఆ వర్కింగ్ సిస్టమ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ రకంగా పెన్షనర్స్ సర్వీస్ చేయాలనే విషయంలో వీళ్ళు మార్గదర్శకులుగా ఉండడం చాలా గొప్ప విషయం. ఆ విషయంలో రమణరావు గారు కానివ్వండి, ఇద్దరు రమణరావులు వాళ్ళ కృషి, బ్రాంచ్ తరఫున చేసే కృషి కానివ్వండి, మిగిలిన సభ్యులందరూ కూడా చేసే కృషి తప్పనిసరిగా అంతా గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇదే సిస్టమ్ మిగిలిన బ్రాంచెస్ కూడా ఇంప్లిమెంట్ చేద్దామనే ఉద్దేశంతోనే మెయిన్గా వాళ్ళ రోజు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ పెన్షనర్స్ యొక్క చిరకాల కోరికైన, ఇక్కడ వర్కింగ్ ఎంప్లాయీస్ చిరకాల కోరికైన కాకినాడకి రైల్వే హాస్పిటల్ కూడా తీసుకురావడం ఈ సంవత్సరంలో జరిగింది. త్వరలోనే ఆ రైల్వే హాస్పిటల్ కూడా ఒక 4 రోజుల్లోనే ఓపెన్ చేయడానికి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. రైల్వే స్టేషన్లోని ఏరియాలో కూడా చేస్తారు. సో దీనివల్ల కూడా మెడికల్ ఫెసిలిటీస్ కోసం ఎక్కడో దూరానికి వెళ్లకుండా ఇక్కడే అన్ని రకాల ఫెసిలిటీస్ పొందడానికి కూడా అవకాశం కలిగింది. కాబట్టి తప్పనిసరిగా ఈ బ్రాంచ్ ఇక్కడ మరింత అభివృద్ధి చెందుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.